ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కరీంనగర్లోని క్రికెట్ అభిమానులు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సాయంత్రం జరిగే ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీం గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కరీంనగర్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. సో మొత్తానికి ఐపీఎల్ సీజన్ ఫైనల్ కి చేరింది. ఐపీఎల్ 17 ఫైనల్ ఈ రోజు చెపాక్ స్టేడియంలో జరగబోతోంది. ఐపీఎల్ ఫైనల్లో ఎవరు గెలుస్తారనేటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇటు సన్ రైజర్స్ అటు నైట్ రైడర్స్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. సో సన్ రైజర్స్ ఈ రోజు సండే కాబట్టి వాళ్ళకి కలిసి వస్తుందా లేదా అనేటువంటి ఒక సెంటిమెంట్ చూద్దాం. సో ఐపీఎల్ ఫ్యాన్స్ మనతో ఉన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఐపీఎల్ ఫాలో అవుతున్నారు. చాలా మంది ఐపీఎల్ క్రేజ్ అయితే కనబడుతుంది. సో వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకుందాం. సో చెప్పండి సార్, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ రోజు ఐపీఎల్ ఫైనల్ జరగబోతోంది. సో టీమ్స్ బలాబలాలు ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? మా వరకు తెలిసిన వరకు అయితే ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫైనల్కి వచ్చింది కాబట్టి ఎస్ఆర్హెచ్ గెలవాలని చూస్తున్నాము. ఇప్పుడు ఫామ్లో కూడా చాలా రోజుల తర్వాత టీం కొంచెం గట్టిగా కనబడుతుంది. ఫీల్డింగ్ కానీ, బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ అన్ని రకాలుగా కొంచెం ఉత్తేజకరంగా ఉంది. కోల్కతా కూడా గట్టిగానే ఉంది. బట్ మొన్న ఓడిపోయినందుకు ఈరోజు రెవెన్యూ తీసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది. అది కప్పు గెలవాలని కోరుకుంటూ గెలుస్తుందని ఆశిస్తున్నాం. సో కోల్కతా మంచి ఫామ్ లో ఉన్నట్టు కనబడుతోంది కదా. సో ఈ ఫామ్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా, లేదంటే సన్ రైజర్ కలిసి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అయితే నిన్న మ్యాచ్ ప్రకారం కానీ పాత మ్యాచ్ల ప్రకారం కానీ లో స్కోరింగ్ చెపాక్ స్టేడియంలో. సో ఇది కూడా లో స్కోరింగే ఉంటుంది. పర్టికులర్గా 7 to 15 ఓవర్స్ మధ్యలో మటుకు చాలా తక్కువ వస్తుంది. అది కనుక ఏ టీం అయితే ఎక్కువ స్కోర్ చేయగలదో వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎస్ఆర్హెచ్ లాస్ట్ 3 మ్యాచెస్ చూసినట్టయితే అంటే ఈ టోర్నమెంట్లో మ్యాక్సిమం స్కోర్స్ బీట్ చేస్తూ పోయింది. 3 రికార్డ్స్ వాళ్ళే చేశారు. ఇది కూడా కనుక సేమ్ రిపీట్ చేసినట్టయితే ఎస్ఆర్హెచ్ని ఆపే పరిస్థితి లేదు. ఆరెంజ్ ఖచ్చితంగా ప్రతికారం తీసుకుంటుంది. మొన్న ఓడిపోయింది కలకత్తా మీద. ఈరోజు ఖచ్చితంగా ఆరెంజ్ గెలుస్తుంది టీం. ఆరెంజ్ ఆర్మీ మీ అందరూ ఆర్మీ ఐపీఎల్ కోసం వేసుకోలేరు కదా? ఐపీఎల్ కోసం వేసుకున్నాం. మద్దతు తెలుపుతున్నా. ఈ రకంగా మన హైదరాబాద్ టీం కి మద్దతు ప్రకటిస్తున్నా. మొత్తం కలర్ వేసుకొని ఐపీఎల్ ఫ్యాన్ క్రేజ్ చూడొచ్చు. కలర్ కూడా ఆయన ఆరెంజ్ వేసుకున్నారు. సో డెఫినెట్ గా ఆరెంజ్ గెలుస్తుంది ఈ రోజు అనేటువంటి ఒక హోప్ లో ఉన్నారు. మనం కూడా ఏదైనా ఏది గెలిచినా కూడా క్రీడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే. సో అలాగే హర్షిత్ రాణా మీద మెయిన్ గా రివెంజ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అతను చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు గేమ్ లో కానీ, డిసిప్లిన్ లేదు. అంటే బాగా విరాట్ కోహ్లీ అంటే పక్కన పెట్టచ్చు, ఎందుకంటే ఏ రేంజ్ ప్లేయరో తెలియదు. సో మనం హర్షిత్ రాణా మీద రివెంజ్ తీసుకోవచ్చు. టీం మొత్తం మీద రివెంజ్ తీసుకొని కప్ గెలవాలని అనుకుంటున్నాం. రైట్. సో ఇది ఈరోజు డెఫినెట్ గా మ్యాచ్ లో సన్ రైజర్స్ గెలవాలనేటువంటి ఒక కోరికతో అయితే క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆబ్వియస్లీ హైదరాబాద్ కాబట్టి కొంత ప్రాంతీయ అభిమానం డెఫినెట్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరోవైపు కోల్కతా కూడా ఈరోజు మంచి ఫామ్ లో ఉంది కాబట్టి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందనేది చూడాలి. ఏదేమైనా కూడా క్రికెట్ ఫ్యాన్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ ఫ్యాన్స్ ముఖ్యంగా హైదరాబాద్ గెలవాలని కోరుకుంటున్నారు. బట్ ఎవరు గెలిచినా ఎవరైనా కూడా డెఫినెట్ గా క్రీడా స్ఫూర్తితో తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది ఐపీఎల్. కెమెరామెన్ గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ నుంచి.